శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 16 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది, హస్తా నక్షత్రం ఉంది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మానస యోగం వల్ల కార్యలాభం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి తరపు బంధువులతో వ్యవహరించేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యా రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం ఉంది కాబట్టి హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటము, అమ్మటము, కొత్తగా కొన్నటువంటి వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి, అగ్రికల్చర్ పనులు చేసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, కొత్తగా కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి ఈ నక్షత్రం మంచిది. విద్యా సంబంధమైనటువంటి కోర్సులు ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలం. అధికార పదవులు స్వీకరించడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనసుకు దుఃఖం కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనోవ్యాకులత నుంచి బయటపడాలి. కొన్ని వ్యవహారాల్లో కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీ సమయస్ఫూర్తిని ఉపయోగించి ముందడుగు వేయాలి. అంతిమంగా మీరు విజయాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన వస్తువుల లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి యోగం ఉంది. ధనధాన్య లాభం పొందే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అధికార పదవీ యోగం ఉంది. అంటే మీకు పనిచేసే చోట ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదా మీ స్టేటస్, పవర్, హోదా పెంచుకునేటటువంటి అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక అధికార యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి బంధువులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు బంధువులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం అనేటటువంటిది లేకుండా పోతుంది. అంటే సోదరుల వల్ల ఏదో ఒక చికాకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సోదరులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు సోదర సంబంధమైన సమస్త వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చోర భయం కనిపిస్తోంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా తులారాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి పనిలో కూడా నష్టం కలిగేటటువంటి సూచనలు ఉన్నది. కాబట్టి
అలా జరగకుండా మీ తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో రాబోయేటటువంటి నష్టాలన్నీ అధిగమించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అంతిమంగా వృశ్చిక రాశి వాళ్ళు విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. శత్రు బాధలన్నింటినీ పోగొట్టుకుంటారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల విశేషమైనటువంటి సౌఖ్యం ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తోంది. మీ సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాయి. సంతానం విజయం సాధించడం వల్ల ఆనందాన్ని పొందే సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే మకర రాశి వాళ్ళు ఆ పనిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల సమాగమములు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. బంధువులతో కానీ మిత్రులతో కానీ కలవటం వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కనిపిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అనుకోకుండా ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా పనుల్లో ఏర్పడేటటువంటి ఆటంకాలు, ప్రమాదాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి సందర్భంగా నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు రాసుకోవటానికి కూడా రవిహోర చాలా మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి రవిహోర మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవటానికి అనుకూలం. సన్మానాలు నిర్వహించుకోవటానికి కూడా రవిహోర మంచిది. అలాగే లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర అనుకూలిస్తుంది. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే అధికారులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైనటువంటి చర్చలు చేసేటప్పుడు కొన్ని అవరోధాలు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. రవిహోరలో అయితే అవరోధాలు తగ్గుతాయి. చట్ట సంబంధమైన పనులు చేయడానికి కూడా రవిహోర చాలా మంచిది. చట్ట సంబంధమైన వ్యవహారాలు ఏవైనా సరే రవిహోరలో చేసుకుంటే విజయం అందిపుచ్చుకోగలుగుతారు. హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.